జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 8వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. கீழ்வானம் வெல்லென்று எருமை சிறு வீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம். கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வெந்தாராயன் தருளேலோ రెంబావాయ్. తూర్పు దిక్కున తెల్లవారుతోంది. గేదెలు మేయటానికి వెళ్తున్నాయి. గోపికలంతా వ్రతస్థలానికి వెళ్ళడమే ప్రయోజనంగా వెళ్తూ ఉంటే ఆగి మీ ఇంటికి వచ్చి నుంచున్నామమ్మా. కుతూహల కలిగిన గోపికమ్మ లేచి రావమ్మ. ఆ స్వామిని పాడి పరయనే వాయిద్యాన్ని పొంది ఆ కేశ సంహారి ఆ దేవదేవుడైన ఆ స్వామి చెంతకు మనం చేరితే అయ్యో ఎంత శ్రమపడి వచ్చారో మన బాగోగులు విచారించి ఆయన మనల్ని అనుగ్రహిస్తారు కనుక లేచి రావమ్మ అంటూ ఈనాటి పాసురంలో 3వ గోపికని మేలుకొలుపుతుంది గోదమ్మ. ఈ గోపిక కృష్ణయ్యకి ఎంతో ఇష్టం. తిరుప్పావైని సంస్కృతంలో శ్రీవ్రతం అని అంటారు. గోపికని సంబోధించడానికి గోదమ్మ పావై అని కీర్తించింది. గోదమ్మ 8వ పాసురంలో కాంచీపురం యథోక్తకారి పెరుమాళ్ళని స్తుతించింది. నామ సంకీర్తనలో భాగంగా మావాయి పిళందానే మల్లరై మాట్య అనటం ద్వారా కేసి సంహారి మల్లరుణ్ణి సంహరించినవాడు మరియు దేవాది దేవనై ఈనాటి పాసురంలో పూదత్తాళ్వారిని స్మరించుకుంటున్నాము. ఈయన 2ஆம் திருவந்தாதி అనుగ్రహించారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.